మద్యం తాగిన తర్వాత ఖాళీ బాటిల్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? రోడ్ల పక్కన, చెత్త కుప్పల్లో, నదులలో, అడవులలో. ఇలాంటి సమస్యలన్నిటికీ తమిళనాడు ప్రభుత్వం ఒక సింపుల్ కానీ అద్భుతమైన పరిష్కారం కనుక్కుంది. బాటిల్ వృధా కాదు, బాటిల్కే ఇప్పుడు విలువ వచ్చింది. ఖాళీ సీసా ఇచ్చిన 10 రూపాయలు. వినడానికి అద్భుతంగా ఉంది కదూ. కానీ దీని వెనుక ఉన్న లెక్కలు, లాభాలు వినిపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకాలం మద్యం సీసాలు పర్యావరణానికి హానికరం, శుభ్రతకు పెద్ద సమస్య. కానీ ఇప్పుడు ప్రభుత్వం వాటినే సంపదగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇకపై మద్యం తాగి బాటిల్ను చెత్తలో వేసేయడం కాదు, తిరిగి ఇచ్చేస్తే ఒక్కో బాటిల్కి 10 రూపాయలు మీ జేబులోకి వస్తాయి. ఇది తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం. రోజుకు సగటున ఒక మద్యం దుకాణంలోనే 800 పైగా ఖాళీ బాటిల్స్ తిరిగి వస్తున్నాయంటే ఆలోచించండి. ఒకే రోజు 1000 బాటిల్స్ చెత్త కుప్పల్లో పడకుండా సురక్షితంగా సేకరించబడుతున్నాయి. ఇవి మళ్లీ రీసైక్లింగ్కి వెళ్తాయి, కొత్త సీసాల తయారీకి వాడబడతాయి. అంటే ప్రభుత్వానికి ఆదాయం, ప్రజలకు లాభం, పర్యావరణానికి రక్షణ. ఇంతకాలం సీసాలు పర్యావరణానికి భారంగా మారాయి. కానీ ఇప్పుడు అదే సమస్య పరిష్కారానికి దారి చూపిస్తోంది. తమిళనాడు మోడల్ని చూస్తే మన రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో అర్థమవుతుంది. రోడ్లు శుభ్రంగా ఉంటాయి, కాలుష్యం తగ్గుతుంది, రీసైక్లింగ్ ద్వారా కొత్త పరిశ్రమలు పుడతాయి. ఒక చిన్న నిర్ణయం ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో తమిళనాడు ప్రభుత్వం చూపించింది. ఖాళీ బాటిల్ వృధా కాదు, అది కూడా సంపదే అని నిరూపించింది. ఇప్పుడు సందేశం స్పష్టంగా ఉంది. ఇది ఒక్క తమిళనాడుకే పరిమితం కాకూడదు. దేశంలోని ప్రతి రాష్ట్రం ఇదే మోడల్ని అనుసరించాలి. ప్రతి రాష్ట్రం ఇలా చేస్తే భారతదేశం పర్యావరణ పరిరక్షణలో, శుభ్రతలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇకపై మద్యం తాగిన తర్వాత ఖాళీ బాటిల్ను చెత్తలో పడేయొద్దు. అది 10 రూపాయల విలువ గల సంపద. తమిళనాడు చూపించిన దారిని దేశమంతా అనుసరించాల్సిన సమయం ఆసన్నమైంది.